హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే ఈవినింగు డిన్నర్‌కి ప్రిపేర్ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. డిన్నర్‌లో ఆ రోజు శాండ్‌విచ్ చేసుకుందాం అనుకున్నాము. దానికోసమే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. శాండ్‌విచ్ అనంగాల్నే అన్‌హెల్తీ అనుకుంటారేమో, అస్సలు అలా అనుకోకండి. నా గురించి తెలుసు కదా! ఏది చేసినా కొంచెం హెల్తీగానే చేసుకుంటాను. ఇక్కడ 3 టైప్స్ శాండ్‌విచెస్ చేశాను నేను. ఒక్కొక్క టైప్‌లో ఒక్కొక్క ఆకుకూర కూడా ఏశాను. మామూలుగా అయితే ఆకుకూరలు చాలామంది తినరు కదా! ఇలా శాండ్‌విచ్‌లో ఏసి చూడండి. నేను చేసినట్టు ట్రై చేయండి. అది కూడా ఇష్టంగానే తింటారు ఆకుకూరలు. ఇంకా టైం లేదు, త్వరగా చేయాలి ఏదైనా వంట అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది త్వరగా అయిపోతుంది. ఇంకా ఈ శాండ్విచ్‌లోకి యూస్ చేసే ఈ ఫిల్లింగ్ ఇదంతా కూడా 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ డే ఈజీగా శాండ్విచ్ చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోవాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు. మామూలుగా రెగ్యులర్ డిన్నర్ అంటే అన్నము లేదంటే ఏదో ఒక కూర అట్లా చేసుకోవాలంటే అది టైం పడుతుంది. లేదా చపాతీ చేసుకున్నా సరే దానిలో కూర కావాలి. అది కూడా టైం ప్రాసెసింగే. సో, ఇది చేసుకున్నామంటే ఏం పెద్ద టైం ప్రాసెస్ ఉండదు. ఈజీగా అయిపోతుంది. కూరలు, అన్నము ఇట్లా 2 టైప్స్ కాకుండా సింగిల్‌గా అయిపోతుంది. పైగా శాండ్విచ్ అంటే చాలామందికి ఇష్టంగా కూడా ఉంటది కదా! ఇంకా ఎవరన్నా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఒక చిన్న టిప్పు ఏంటంటే అన్నీ ఇలా ముందే కట్ చేసి పెట్టుకొని కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతే హడావుడి లేకుండా అన్నీ పక్కనే ఉండి పక్కనే అన్నీ వేసుకోవచ్చు అన్నమాట చేసేటప్పుడు. సో, ఈజీగా ఉంటుంది. అలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే అలాగే చేసుకుంటాను. అంటే చాలా రోజుల నుంచి చేస్తున్నప్పటికీ నాకు ఇలా అయితే ఈజీగా అనిపిస్తుంది అనమాట. ముందే అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే. ఈవెన్ నేను ఉప్పు, కారం అవి కూడా సరే రెడీగా ఉంచేసుకుంటాను. పక్కనే పెట్టుకుంటాను చేసుకునేటప్పుడు. సో, ఇంకా మనం రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు ఇది ఫస్ట్ మష్రూమ్ శాండ్విచ్. దానికోసం మష్రూమ్స్ నేను చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. హాఫ్ క్యాప్సికము, ఒక చిన్న ఆనియను, ఒక గుప్పెడు నిండా మెంతి కూర, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చేశాను చిన్న చిన్నవి. ఇంకా గార్లిక్ ఒక 5-6 రెబ్బలు చిన్న చిన్న ముక్కలు చేశాను. లెమన్ ఒక చిన్న ముక్క. తర్వాత ఈ పక్కన అవి దానిలో ఆ ఫిల్లింగ్లోకి మసాలా అనమాట. అవి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కావలసినంత ఉప్పు, పసుపు అంతే. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్. తర్వాత ఈ చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. ఇవి కొంచెం రెడ్గా అయ్యేంత వరకు కొంచెం వేపాలి. ఇవి కొంచెం రెడ్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా అలా కలుపుకొని ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా ఇక్కడ మగ్గాయి అనమాట. ఇప్పుడు దీంట్లోకి మష్రూమ్స్ వేసుకోవాలి. చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇట్లా ఒక 2 మినిట్స్కి అట్లాగా మష్రూమ్స్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. అప్పటి వరకు ఉంచి తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇలా బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచితే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట. అప్పటి వరకు దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం మగ్గిందనమాట. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పసుపు వేసిన తర్వాత ఉంచితే చాలు, మగ్గిపోయిద్ది. అలా మగ్గిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు మెంతికూర తీసుకున్నాం కదా, ఆ మెంతికూర వేసేయాలి. ఆకుకూరలు కొంచెం త్వరగానే మగ్గుతాయి కదా, సో లాస్ట్లో వేయాలన్నమాట. క్యాప్సికమ్ కూడా త్వరగానే మగ్గిపోయిద్ది. అది కూడా మెంతికూర, క్యాప్సికమ్ ఇవన్నీ ఒకేసారి వేసేస్తే సరిపోతుంది లాస్ట్లో. ఇప్పుడే కొంచెం పచ్చిమిరపకాయ కూడా ఒకటి కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలు, అది కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ అట్లా ఉంచితే మగ్గిపోయిద్ది.
అలా ఒక 3 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత కొంచెం అది పెప్పర్ వేసాము. పెప్పర్ తర్వాత గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, రెండు హాఫ్ టేబుల్ స్పూన్స్ వేయాలి. తర్వాత తగినంత సాల్ట్, అది టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను కొంచెం తక్కువ వేస్తాను సాల్ట్. తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచాలి. ఒక 3 మినిట్స్ తర్వాత తీస్తే ఇట్లా బాగానే మగ్గిపోతుంది. ఇదే అనమాట ఫిల్లింగ్. యాక్చువల్గా దానిలో లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండాను, అది మిస్ అయింది. కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకొని తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చిన తర్వాత కొంచెం ఇలా బ్రెడ్ తీసుకొని దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, నేను రెండిటి మీద వేసాను. ఇలా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రెండు శాండ్విచ్ లాగా వేసుకోవాలన్నమాట. బ్రెడ్ దానిపైన ఒకటి వేస్తాం కదా, అట్లా వేసేసుకొని మళ్ళీ దీన్ని రోస్ట్ చేసుకోవాలి కదా శాండ్విచ్ని, దానికోసం అనమాట. మళ్ళీ ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం, మీ దగ్గర గ్రిల్ ప్యాన్ ఉన్నా సరే దానిలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోండి. ఇది కొంచెం బటర్ వేసాను నేను, నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోండి, పర్వాలేదు. బటర్ వేసిన తర్వాత దాని మీద శాండ్విచ్ పెట్టి శాండ్విచ్ పైన ఏదైనా కొంచెం బరువైంది పెట్టండి, ప్యాను లేకపోతే గిన్నె ఏదో ఒకటి. ఎందుకంటే అది ఫిల్లింగ్ విడిపోకుండా రెండు బ్రెడ్లు కొంచెం అంటుకునేలా చేస్తుంది. సో సెకండ్ వైపు కూడా కొంచెం బటర్ పూసి తర్వాత దాన్ని తిప్పుకోవాలి. సో మళ్ళీ రెండో వైపు కూడా దాని మీద ప్యాన్ పెట్టండి, త్వరగా మగ్గుతుంది కూడా అలా పెడితే వెయిట్ దాని మీద. ఇట్లా రెండు వైపులా బాగా కాలేంత వరకు తిప్పుకుంటూ కాల్చుకోండి. అది అయిపోయిన తర్వాత మంచిగానే ఉంటుంది. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తీసి కట్ చేస్తున్నాను, ఇది ఇక్కడ క్రిస్పీగా అనిపిస్తుంది. కొంచెం వేడిగానే ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఇలా ఉంది ఫైనల్గా. ఇది ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది. దీనికోసం కావాల్సింది పాలకూర, చిన్న పొటాటో, అది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను, కొంచెం జింజరు తురుము పెట్టుకున్నాను, చిన్నది లెమన్ ముక్క, కొన్ని ఆనియన్స్, సగం క్యాప్సికము, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చేసుకున్నాను. దానిలోకి తర్వాత అది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అది వేపిన జీలకర్ర పొడి అండ్ పెప్పర్ పొడి, కొంచెం పసుపు. తర్వాత ఇంకా ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఇవి కొంచెం జీలకర్ర, కొన్ని ఆనియన్స్, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు చేసుకున్నాం కదా, అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం బాగా వేగేదాకా ఉంచుకొని, వేగిన తర్వాత దాంట్లో పాలకూర అనమాట, ఇది సెకండ్ దాంట్లో పాలకూర తీసుకున్నాను, ఆకుకూర. సో పాలకూర వేసుకోవాలి, ఇది బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి, అది హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి, పసుపు, పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, ఆ 3 వేసిన తర్వాత కొంచెం అంతా కలిసేలాగా కలుపుకోవాలి, ఆకుకంతా పట్టేలాగా. ఇంకా కలిపేసి ఒక 3 మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలి, మూత పెట్టేసి మగ్గనిచ్చేయాలి. 3 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ దాన్ని ఒకసారి కలపాలి. అది మంచిగా కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో క్యాప్సికమ్ వేయాలి. క్యాప్సికమ్ త్వరగా మగ్గిద్ది కదా, అందుకే లాస్ట్లో వేయాలి. తర్వాత ఇది బాయిల్ చేసుకున్న పొటాటో అనమాట, ఇలా కొంచెం స్మాష్ చేసి వేయాలి. క్యాప్సికము, ఈ పొటాటో వేసిన తర్వాత దాన్ని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిస్తే మగ్గిపోతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టి దానిలో ఇది ఉప్పేసాను. టేస్ట్కి తగినంత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పట్టింది వేసాను. వేసి అంతా కలపాలి. తర్వాత ఇంకా లాస్ట్లో లెమన్ కొంచెం ఇలా పిండేసుకోండి. లెమన్ వేసిన తర్వాత ఇంకా అంతా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది ఇక్కడ ఈ ఫిల్లింగ్ రెడీ అనమాట సెకండ్ శాండ్విచ్కి. యాక్చువల్గా ఈ శాండ్విచ్ ఫిల్లింగు 2-3 డేస్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది 2-3 డేస్ వరకు. ఒకవేళ నెక్స్ట్ డేకి కావాలన్నా త్వరగా కావాలి అని అనుకున్న వాళ్ళు ముందు రోజే చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద ఇలా పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది శాండ్విచ్ లాగా పెట్టేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టేసేయాలి. తర్వాత ఇది రోస్ట్ చేసుకోవడానికి కొంచెం ప్యాన్ పెట్టేసి దాని మీద బటర్ అప్లై చేసి బటర్ వేసిన తర్వాత ఇంకా శాండ్విచ్ పెట్టేసుకోవాలి. దాని మీద అదే బరువైంది కొంచెం గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఈ సెకండ్ సైడ్ కూడా కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని తిప్పుకోవాలి. ఈ సెకండ్ సైడ్ కూడా ప్యాన్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 3 మినిట్స్ అలా మగ్గిన తర్వాత కాలిన తర్వాత శాండ్విచ్ తీసేసుకోవడమే. ఫైనల్గా ఎలా ఉంటుంది. ఇది చాలా క్రిస్పీగా ఉంటాయి యాక్చువల్గా ఈ శాండ్విచెస్. వేడివేడిగా తిన్నప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి. సెకండ్ శాండ్విచ్ కూడా రెడీ. ఇక థర్డ్ శాండ్విచ్ ఇది. దీనికోసం ఫస్ట్ మనం గ్రీన్ చట్నీ చేసుకోవాలి. దానికోసం ఇది కొత్తిమీర కొంచెం, తర్వాత ఒక పచ్చిమిరపకాయ. యాక్చువల్గా మీకు స్పైసీగా కావాలంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి. నేను ఒక పచ్చిమిరపకాయ వేసాను. తర్వాత చిన్న అల్లం ముక్కలు ఒక 3-4 వేసాను. చిన్న చిన్నవి అవి కట్ చేసి వేసాను. తర్వాత ఒక గుప్పెడు ఇవి వేరుశనగపప్పు కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను. అవి పొట్టు తీసేసి వేసాను. తర్వాత ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసుకున్నాను చిన్న ముక్క. ఫైనల్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో. ఇంకా కొంచెం గట్టిగా అయినా చేసుకోండి పర్వాలేదు. నేను కొంచెం వాటర్ ఎక్కువైనా అనిపించింది నాకు. ఇదైనా బాగానే ఉంది. నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని ఇది ఫిల్లింగ్ కోసం అనమాట. ఇది పెసలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. 1/2 అవర్ నానబెట్టి తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ వస్తే ఇట్లా మెత్తగా మెదిగిపోతుంది. ఇంకా దానిలోకి కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, పెప్పర్ పొడి, చాట్ మసాలా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు. ఇదన్నీ వేసుకొని దాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, ఇది క్యారెట్ తురుము, తర్వాత ఒక టమోటా అనమాట. ఇది ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నది వేసాను. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఫైనల్గా ఫిల్లింగ్ ఇలా రెడీగా ఉంటుంది. దానిలోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ అది వేసుకోవాలి.
ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఇది యాక్చువల్గా ఏది వేపింది కాదు ఇది, అయినా సరే బాగుంటుంది ఈ ఫిల్లింగ్. ట్రై చేయండి. ఇది యాక్చువల్గా అన్నిటికన్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కూడా ఒక 2 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ ఫిల్లింగ్ 2 రెడీ. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద 2 బ్రెడ్లకి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ గ్రీన్ చట్నీ వేసుకోవాలి. ఇక్కడ ఆకుకూర దీనిలో కొత్తిమీర వేసాను అనమాట. అసలు కొత్తిమీర ఫ్లేవరే తెలియదు. యాక్చువల్గా చాలామంది కొత్తిమీర నచ్చదు కదా, కానీ ఇందులో ఈ గ్రీన్ చట్నీలో కొత్తిమీర వేసింది, బట్ ఆ ఫ్లేవర్ తెలీదు. బాగుంటుంది. తర్వాత గ్రీన్ చట్నీ అది వేసిన తర్వాత కొత్తిమీర చట్నీ, ఇది దానిపైన ఫిల్లింగ్ అది పెసరపప్పుది పెట్టుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. ఇలా 2 శాండ్విచ్ లాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని సేమ్ ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని నువ్వులు వేసాను అనమాట దీని మీద. ఇవి బ్రెడ్కి అంటుకుంటాయి. ఆయిల్ మీద నువ్వుల మీద బ్రెడ్ వేసి ఇంకా దాని మీద అదే వెయిట్ది ప్యాన్ పెట్టాను. తర్వాత రెండో వైపు కూడా కొంచెం దాని మీద ఆయిల్ వేసాను. ఇది ఇక్కడ నూనె కూడా మేము వాడేది గానుగ నూనె అనమాట. గానుగ నూనె ఇప్పుడు అందరూ అవే వాడుతున్నారు కదా, మంచివి. అవి వాడడానికి ట్రై చేయండి. అది ఆయిల్ తక్కువ వేసినా సరే సరిపోతుంది. ఆ రెండో వైపు కూడా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం దాని మీద నువ్వులు వేసి ఇంకా అది శాండ్విచ్ తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా ప్యాన్ పెట్టాలి. తర్వాత ఇంకా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఫైనల్గా ఇలా ఉంది. ఫైనల్గా ఇది మా డిన్నర్. ఒక గ్లాస్ మజ్జిగ, శాండ్విచెస్ చాలు, సరిపోతుంది డిన్నర్కి. ఇక్కడ ఇది మా వారికి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత అడిగాను అనమాట, అక్కడ వీడియో తీస్తున్నానని ఆయనకి తెలీదు. ఎలా ఉంది అని అడిగాను, బాగుంది అని చెప్తున్నారు. ఆయన బాగుంది అన్నారంటే బాగున్నట్లే. అది ఇదే అండి ఇవాళకి నా వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. బాయ్ బాయ్.